నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఒక మంచి క్రిస్పీ కరకరలాడే పొటాటో పకోడాతో మేము ముందుకు వచ్చేసానండి. ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? తెలుసు, కాదనడం లేదు. కానీ నేను ఎటువంటి పిండిలు వాడకుండా, ఎటువంటి ఫ్లోర్స్ వేయకుండా ఈ క్రిస్పీ పొటాటో పకోడాని ఇంట్లో సులువుగా తక్కువ నూనె పీల్చేలాగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. మీరు వేసిన నూనె వేసినట్టే ఉంటుంది. క్రిస్పీ పకోడాలు తయారైపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్రిస్పీ పొటాటో చేసుకోవడానికి ముందుగా 1 కప్పు సేమియాని తీసుకోండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ వేసేసుకొని దీని అంతటిని బాగా కలుపుకొని, సేమియా అన్నది ఒక 90% నానేంత వరకు మనం మూత పెట్టేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి. అది నానేలోపు ఒక 3 పొటాటోస్ని పీల్ చేసేసుకొని స్లైసెస్లా కట్ చేసేసుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకొని వీటిని కూడా ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి సేమియా అయితే 90% నానిపోయింది. ఇప్పుడు నీరంతటిని ఒక జల్లెడలో వేసేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు ఉంచుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. సేమ్ అదే జల్లెడలోని పొటాటోస్ని కూడా వేసేసుకొని నీరు ఇంకిపోయేంత వరకు ఉంచుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 మాత్రమే ఉల్లిపాయలు స్లైసెస్లాగా వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం అంత ధనియాలని ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసుకోండి. 1 స్పూను చికెన్ మసాలా పౌడర్, అట్లాగే కొంచెం అంత పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూను కారం కూడా వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని ఫస్ట్ దీని అంతటిని బాగా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని పొటాటోని కూడా వేసేసుకొని బాగా అంతా కలిసేలా కలుపుకోవాలండి. కారం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న సేమియాని అంతటిని వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే చక్కగా మనకి గట్టి పకోడీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. జిగురులాగా చాలా బాగుంటుందండి. ఎటువంటి పిండిలు మీరు వాడాల్సిన అవసరం లేదు. నానబెట్టిన సేమియాని వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నారంటే చక్కగా మనకి గట్టి పకోడా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటాయండి. కొంచెము లిటిల్ బిట్ వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. వేసేటప్పుడు సిమ్లో వేసుకోవాలి. ఇట్లాగా కడాయికి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ పైన క్రిస్పీగా కొంచెం మనకి టెక్చర్ అనేది తెలిసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో పకోడా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటాయి ఇవి. మనకి చారు, రసం, పప్పు చారు, పప్పు, టమాటా, ఈవెన్ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో కూడా మీకు కావాలంటే చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. దగ్గర 2-3 అవర్స్ వరకు మనకి క్రిస్పీగా ఉంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది తప్ప ఎగటనేది కొట్టదు, అసలు నూనె పీల్చదు. ఒక్కసారి ఈ విధంగా ఎటువంటి పిండిలు వాడకుండా మీ పిల్లలకి నేను చేసిన విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పకోడా అయితే రెడీ అయిపోయింది కదా. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని పైన కొంచెం అంత కరివేపాకు చల్లేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే వేడి పొటాటో పకోడా రెడీ. ఎటువంటి పిండిలు వాడకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా క్రంచీగా ఉంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది తప్ప ఎగటనేది కొట్టదండి. నచ్చితే ట్రై చేయండి. ఇలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీని కూడా మీరు మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి షేర్ చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను.